పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడి స్థలంలో మహిమ పొందినట్లు, ఇదిగో ఆయన ఊరేగింపబడినట్లు, ఆయన నామము హెచ్చింపబడినట్లు ప్రజలు ఎక్కడికి ఇదిగో లక్షల మంది వచ్చి ఆయన స్తుతించినట్లు, ఇదిగో లక్షల ఫలాలతో లక్షల స్థలాలతో ప్రభుని స్తుతించబోతున్నందుకు స్తోత్రం గ్రౌండ్ అంతా కూడా ఇదిగో కొంచెం కూడా ఖాళీ లేకుండా తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి ప్రజలు వచ్చి సంఘాలు, అన్యజనులు, నామకార్థపు క్రైస్తవులు అక్కడ ప్రభువుని స్తుతించి ఆరాధించుటకు హృదయాల్లో ప్రేరేపించబడి లక్షల మంది ప్రజలను ఇక్కడికి నడిపిస్తున్న తండ్రికి స్తోత్రం. వచ్చిన పాపులకి రక్షణ, మారు మనసు కలుగునట్లు, నామకార్థపు క్రైస్తవులు మరొకసారి ఉజ్జీవింపబడినట్లు, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగునట్లు, రోగులను దేవుడు స్వస్థత పరుచున్నట్లు, గుండ్రాళ్ళు గర్భాలు తెరవబడినట్లు, అప్పులు సమస్యలతో ఉన్న వారికి కార్యాలు ప్రభు జరిగించున్నట్లు, విడిపోయిన కుటుంబాలు కలపబడినట్లు, సమస్యల నుండి ప్రజలను విడిపిస్తున్నందుకు, కరుణాహస్తమును చాపినందుకు స్తోత్రం చెయ్యుదా. ఆరాధనలో అగ్ని అభిషేకం ఉంచుతున్నందుకు, రాత్రులు 3 పగలు ప్రభు మనతో మాట్లాడుటకు, ఇక్కడ నిలిచి ఉన్నందుకు, లాంటి సావుకులను దేవుడు వాడుకుంటున్నందుకు, శ్రేష్టమైన ఉపదేశము తన ప్రజలకు అందిస్తున్నందుకు ఆత్మ దేవునికి స్తోత్రం చెయ్యుదాం. ఎక్కడ కుంటుపడకుండా సమర్థవంతంగా పరిచర్య జరుగునట్లును, పని ఎవరికి అప్పగించామో పరిచారకులందరూ మా దేవుడు మన పైన నాయకుడుగా ఉన్నాడని భయపడి పనిచేయనట్లు, వారి రెక్కలకు దేవుడు ఆరోగ్యము గొప్ప ఆశీర్వాదము కలిగిస్తున్న దేవుడు స్తోత్రం చెయ్యుదాం. సౌండ్ సిస్టమ్ మీద దేవుని రక్త ప్రోక్షణ ఉంటున్నట్లు, మీద గాని లైటింగ్ మీద గాని పరికరాలన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షింపబడి పరికరము కూడా అద్భుతమైన రీతిలో పనిచేయనట్లును, అదే రీతిగా వాయిద్యాలు వాయిస్తున్న వారికి దేవుని ఆత్మ వారి మీద ఉండునట్లును, ఆటలు పాడుచున్న బిడ్డల మీద దేవుని ఆత్మ ఉండునట్లును, సండే స్కూల్ పిల్లల మీద దేవుని ఆత్మ ఉండునట్లు స్తోత్రం చెయ్యుదాం. 4 సేవకులు ప్రయాణాలలోను, విశ్వాసుల ప్రయాణాలలోను, పరిచారకులు ప్రయాణాలలోను, ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డల యొక్క ప్రయాణాలలోను కాపుదల నుంచి చిన్న సాక్రేజ్ కూడా కాకుండా కృప మనతో ఉంచునందుకు స్తోత్రం చెయ్యుదాం. 4 దినాలు ఒక్క చినుకైనా వర్షము పడకుండా సామానంతా తోలేంత వరకు వాతావరణం ఇస్తున్నందుకు, గాలి దుమారాలు గాని సుడిగాలు గాని కాపాడుచున్న తండ్రికి రాత్రికి రాత్రి స్టేజీ మీద ఆయన
ఆయన సింహాసనం ఉంచుతున్నందుకు పగలు ఆ పగటి స్టేజీ మీద ఆయన సింహాసనం ఉంచి కూర్చుంటున్నందుకు ఆయన ప్రజలను ఆయనే దీవిస్తున్నందుకు, వారిని బలపరుస్తున్నందుకు స్తోత్రం చెబుదాము. తమ పాదదాసుడైన నాకు దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి నడిపింపునిచ్చి వాడుకున్నట్లు, నాతో ఉన్న సావుకులని సావుకులను దేవుడు వాడుకున్నట్లు తండ్రి అయిన దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడు, సర్వలోకనాథుడగు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి మహిమ కలుగునట్లు స్తోత్రం చెబుదాము. సజీవుడు, చివరి రక్తం బొట్టు వరకు చిందించిన రక్షకుడు, జగత్ రక్షకుడు యేసునాథునికి మహిమ కలుగునట్లు స్తోత్రం చెబుదాము. మనమధ్యలో బోధకుడు, ప్రసంగికుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇదిగో ఆయనే కార్యములు సఫలపరుచువాడైన పరిశుద్ధాత్ముడు మనతోనే ఉండి ఆదరిస్తున్న తండ్రికి, పరిశుద్ధాత్మ సత్య స్వరూపుడైన ప్రభువుకి స్తోత్రం చెబుదాం. అందరూ ఇందాకలాగే ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చున్నారు.